మా ఊరికి రోడ్డు మంచిగా లేదు, గల్లీలా కరెంటు బుగ్గలు ఎలుగుతలేవు, ఊర్లా కోతుల తిప్పలు ఎక్కువైనాయి, సర్కార్ బడిలా సరిపోని సార్లు లేరు, పక్కూరు పోదామంటే టైంకు బస్సులు వస్తలేవు. ఇట్లా ఏమేం సమస్యలు ఉన్నాయో ఓ కాగితం మీద రాసి ఎమ్మెల్యే గారికి ఇస్తారు. మరి గుడికాడ తిప్పలుంటే ఆడుండే ఆఫీసర్లకు చెప్పాలి. అయితే గీడేమైందో చూడుర్రుల్లా. కొండగట్టు అంజన్న ఉండి లెక్క పెడతా అంటే నోట్లే కాదుల్లా కంప్లైంట్లు గిన బగ్గనే వెళ్ళినాయి. గుడి చుట్టూరా చెత్త చెదారం మోపైంది, గుండంలా లండు బొండుంది, తాగే నీళ్ల సౌలతి లేదు, టాయిలెట్లు మంచిగా లేవు. అది అట్లుంది ఇది ఇట్లుందని రాసేసిండ్రు భక్తులు. మొన్న హనుమాన్ చిన్న జయంతి పండుగకు సాములు భక్తులు మస్తు మంది వచ్చిండ్రు కదా. ఇవాళ 14 గల్లెపెట్టెలు తెరిస్తే గీ పేపర్లు వెళ్ళినాయట. సౌలతులు పెంచేదాకా ఏ కానెయ్యను అని రాసిండు ఓ భక్తుడైతే. ఇట్లనే చేస్తే కట్న కానుకలు మా ఏరియాలున్న గుడికే ఇస్తామని ఇంకో కాగితంలో ఉందట. కాదా మరి? కొండగట్టంటే అంజన్న భక్తులు మస్తు కాయిష్ చేస్తారాయే. మాలేసుకున్నోళ్లే కాదు మామూలు భక్తులు గిన బగ్గనే వస్తుంటారు. 6-7 కిలోమీటర్లు గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణలు చేసి గుండంలో మునిగి మాలలు తీస్తుంటారు. ఈ కిత్తకు చిన్న జయంతి పౌర్ణమి గిరి ప్రదక్షిణ 3 ఒక్కనాడే వచ్చే. అట్లా కొంత జనం పెరిగిండ్రు. ముందే ఎండలు దంచబట్టే వచ్చినోళ్ళకి తక్లీఫ్ కాకుండా చూడాలే కదా. ఉత్తగా చెప్తే ఎవ్వరు పట్టించుకోరని కాగితంలో రాసి దేవుని ఉండి లేచిండ్రన్నట్టు. 17 రోజుల పేరు మీద 75 లక్షల రూపాయలు వచ్చినాయుల్లా. గల్లెపెట్టే మంచిగానే వెళ్ళినట్టుంది. భక్తులు చదివించిన ఈ పైసలతోటి జప్పున సౌలతులు పెంచుండ్రి సార్లు జరా.